ఏడాదికి ఒకసారి కూడా కనిపించడు. 2 ఏళ్లకు ఒక సినిమాతో వచ్చే ఈ తమిళ స్టార్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇక నుంచి 2 ఏళ్లకు ఒకసారి కనిపిస్తాడా? 2 పడవలపై ప్రయాణమే దీనికి రీజనా? ఇంతకీ అజిత్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటో చూద్దాం. అజిత్ కు ఎట్టకేలకు గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ పడింది. కెరియర్ లో ఫస్ట్ టైం 200 కోట్ల మార్కు దాటాడు. అజిత్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో దర్శకుడు అదిక్ రవిచంద్రన్ హీరోకు అలాంటి ఎలివేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ మూవీని నవంబర్ లో స్టార్ట్ చేసిన 2026లో సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో అజిత్ చెప్పాడు. ఒకవైపు సినిమా, మరోవైపు రేసింగ్ కి సమాన న్యాయం చేయలేకపోయారని, ఇక నుంచి రేసింగ్ సీజన్ నడుస్తున్నప్పుడు సినిమాలకు దూరంగా ఉంటానని అజిత్ చెప్పడంతో ఫ్యాన్స్ కంగుతిన్నారు. ఈ మధ్య కాలంలో అజిత్ రేసింగ్ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తూ సినిమాలను డిలే చేస్తూ సినిమాపై కాన్సంట్రేషన్ చేయడం లేదని, అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అన్న చర్చ నడుస్తోంది. రేసింగ్ మాయలో పడి సరైన స్టోరీలు ఎంచుకోవడం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ కి ఇదే రీజన్ అంటూ విమర్శలు వస్తున్నా అజిత్ పట్టించుకోవడం లేదు. రేసింగ్ సీజన్ లో సినిమాలకు దూరంగా ఉంటానని అజిత్ చెప్పడంతో ఇక సినిమాలు అనుకున్న టైంలో పూర్తి కావడం కష్టమే అంటున్నారు. అజిత్ రేసింగ్ సినిమా 2 కళ్ళు. అయితే ఫ్యాన్స్ మాత్రం అజిత్ ను రేసర్ గా చూడడానికి ఇష్టపడడం లేదు. రేసింగ్ అంటూ తరచూ ప్రమాదాలకు గురి కావడంతో అజిత్ ను హీరోగా ఇష్టపడే వాళ్లే ఎక్కువ. దీనిపై కూడా అజిత్ క్లారిటీ ఇచ్చాడు. రేసింగ్ లో చాలా ప్రమాదాలు జరిగినా, సినిమాల్లో స్టంట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎన్నోసార్లు ప్రమాదాలకు గురయ్యాను. ఎన్నో సర్జరీలు జరిగినా యాక్షన్ ని వదులుకోలేదు. యాక్సిడెంట్ జరిగాయి కదా అని రేసింగ్ కి దూరం కాలేను. నా దృష్టిలో సినిమా, రేసింగ్ ఒకటే అంటూ అజిత్ వివరించాడు.